guys, welcome to SVR Multiworks and all videos. హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ స్లాబ్లో కరెంటు పైప్ లైన్ ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఇవి ఉత్తరం వైపు మెట్లు, మళ్ళీ ఉత్తరానికి బాల్కనీ కూడా ఉంది. మళ్ళీ ఇటు తూర్పున మనం చూస్తున్న ఇది తూర్పు వైపు ఉన్న బాల్కనీ. ఇది ఇకంచెల్లి ఇక్కడ వరకు తూర్పు వైపున ఉన్న బాల్కనీ మనం ఇప్పుడు చూసేది. ఇది ముంగట హాలు. దీంట్లోనే మనకు వంటగది, పూజ గది రెండు ఉన్నాయి. మనం పైప్ లైన్ కావాల్సిన సామాన్లు చూసుకుంటే వంక బెన్లు, పైపులు, టేపులు, డీప్ బాక్సులు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా కొలతలు తీసుకోవాలి, మెజర్మెంట్స్ చేసుకొని ఎలా కట్ చేసి పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. మనకు బీమ్ హైట్ 12 ఇంచులు ఉంటుంది. మనం పైపును 1 ఇంచు తగ్గించుకొని ఇలా కొలుసుకొని 11 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు బీమ్ హైట్ కరెక్ట్ వస్తుంది. పైపుని ఇలా కట్ చేసుకొని పైపుని కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము లోపల మంచిగా క్లీన్ చేసేసుకొని వంకర్ బ్యాండ్ పెట్టుకొని చూసుకుంటే మనకు బీమ్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను వంకర్ బ్యాండ్ పెట్టి ఇలా బీమ్ లెవెల్ సెట్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా మనకు బీమ్ లెవెల్ వచ్చేసింది. బీమ్ 1 ప్లస్ స్లాబ్ లెవెల్ వచ్చేసింది. మనకు ఈ డ్రాప్కు ఒక వైపు మనం ఏం చేయాలంటే ఒక డమ్మీ తీసుకొని ఇట్లా ఒక డమ్మీ తీసుకొని క్లోజ్ చేసేసుకొని టేప్ సహాయంతో చుట్టూ చుట్టుకుంటే మనకు స్లాబ్ వేసినప్పుడు మనకు అండు లాంటిది పోయి జామ కాకుండా ఉంటుంది. ఇట్లా టేప్ వేసుకొని చుట్టూ చుట్టుకోవాలి. మనము చుట్టూ చేసేసుకొని క్లోజ్ చేసేసుకుంటే మనకు తర్వాత పైపులు పెరిగేటప్పుడు జమ కాకుండా ఫ్రీగా ఉంటుంది. మనకు ఇట్లా ఈ స్లాబ్ మొత్తంలో 15 డ్రాపులు అవసరం ఉంటుంది. నేను ఒక 15 డ్రాపులు కట్ చేసి పెట్టుకుంటున్నా. చూడండి, సేమ్ సైజ్ తీసుకొని కట్ చేసి ఇలాగే రెడీగా ఉంచుకుంటున్నా. నాకైతే మొత్తం ఒక 15 డ్రాపులు అవసరం ఉంటుంది కాబట్టి 15 డ్రాపులు రెడీ చేసుకుంటున్నా. చూడండి, సేమ్ ఇలాగే ఇంతకుముందు లాగానే డమ్మీ పెట్టేసి చుట్టూ చేపేసేసి డ్రాపులు అన్నీ రెడీ చేసుకోవాలి మనము. అదే మీకు ఎన్ని డ్రాపులు అవసరం ఉంటే అన్ని డ్రాపులు చేసి పెట్టుకోండి. నేనైతే ఒక 15 డ్రాపులు దించుదాం అనుకుంటున్నాను. ఇట్లా 15 డ్రాపులు రెడీ చేసి పెట్టుకుంటున్నా. చూడండి, ఇట్లాగా రెడీ చేసి వేసుకొని మొత్తం పైప్ లైన్లు మనం ఇప్పుడు ఎట్లా వేద్దాం చూద్దాము. ఎప్పుడు కానీ పైపులు రాడ్ల మధ్య నుండే వేయాలి. పైనుండి వేస్తే బండి వేయినప్పుడు మనకు పైప్ బలిగిపోయే అవకాశం ఉంది. పైపులు జామ్ అవుతాయి కాబట్టి పైప్ మధ్య నుండి వేసుకుంటే మనకు పైపులో ఎలాంటి డ్యామేజ్ కాకుండా పైప్ లైన్ వేసేటప్పుడు ఫ్రీగా, కరెంట్ లైన్ చాపేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఒక డ్రాప్ పెట్టేసుకొని ఎల్ బ్యాండ్ వేసుకొని డ్రాప్ చేస్తాం. చూడండి, బీమ్లో ఉన్న రాడ్ మనకు పైప్కి అడ్డంగా ఉంటుంది. అడ్డంగా వచ్చింది అట్లప్పుడు ఏం చేయాలంటే ఒక రాడ్ తీసుకొని రాడ్ను పక్క జరుపుకుంటే మనకు ఈ పైప్ డ్రాప్ తింపుకోవడానికి సులువుగా ఉంటుంది. డ్రాప్ కూడా పర్ఫెక్ట్గా మనకు అనుకున్న ప్లేస్లో పడుతుంది. చూడండి, ఇక నేను రాడ్ సహాయంతో బీమ్లో ఉన్న రాడ్ పక్క జరిపేసి డ్రాప్ను కిందికి దించుకున్నా. దానికి వంక బెండ్ సైజ్ చూసేసుకొని ఆ లెవెల్లో కట్ చేసుకుంటున్నా. చూడండి, కట్ చేసేసుకొని ఇట్లా గమ్ పూసేసుకుంటే మనకు తర్వాత అండుకు ఇట్లా లోపలికి పోయి పైప్ లైన్ క్లోజ్ కాకుండా డమ్ మనకు పనిచేస్తుంది. ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఇచ్చేది ఈ లైను ఏసీ పాయింట్కి ఇస్తున్నా. ఎందుకంటే మనకు ఏసీ పాయింట్ అనేది ఎప్పుడు సపరేట్ ఉండాలి కాబట్టి నేను 2 రూమ్లకు 2 ఏసీ పాయింట్లు ఇస్తున్నా. ఒకటే లైన్ నుండి 2 ఏసీ పాయింట్లు ఇస్తున్నా. ఇది ఒక లైను, ఇంకో లైన్ కూడా మీకు చూపిస్తా. చూడండి, పైపును మంచిగా సెట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. చూడండి, ఇట్లా పైపును రాడ్ల మధ్యలో నుండి మనకు పెట్టుకుంటే బండ్లు వేయినప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్లా చూడండి, ఇట్లా ఎంత మంచిగా రాడ్ను మెల్లగా లేపుకుంటూ పైపును రాడ్ల మధ్యలో నుండి జరుపుకుంటూ వెళ్తున్నా. చూడండి, ఇట్లా రాడ్ మధ్యలో నుండి ఇట్లా జరుపుకోవాలి. కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ
మనం ఇట్లా వేసుకుంటే పైప్కి మనకు ఎలాంటి హాని ఉండదు, ఎలాంటి డ్యామేజ్లు కూడా పైప్ కాదు. కాబట్టి మనం కొంచెం రిస్క్ పడకుండా చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇది నేను పైప్ లైన్ వేసేసుకున్నాను. కొంచెం ఇక్కడికి ఇక్కడ ఒక డ్రాప్ తీసుకున్నాను. డ్రాప్ తీసేసుకొని బ్యాక్ సైడ్కు డ్రాప్ తీసుకున్నా. కొంచెం ఇక్కడికి ఇచ్చేసి చూడండి, ఇక్కడ డమ్మీ పెట్టేసుకున్నా డీప్ బాక్స్. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ చూడండి, ముంగడ హాల్లో మెయిన్ బాక్స్ కోసం డ్రాపులు దించుకొనేసి పైపు కదలకుండా ఉండడానికి మనం మంచిగా బెండింగ్ వైర్ సహాయంతో ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుందో, ఎక్కడ పైప్ బెండ్ అవుతుంది అనిపిస్తుందో, జరుగుతుంది అనిపిస్తుందో అక్కడ ఇట్లా కట్టేసుకుని పోతే పైపు కంకర పోసినప్పుడు కూడా ఎటు కదలకుండా పైపు డ్యామేజ్లు కాకుండా ఉంటాయి. ఇట్లా డమ్మీ వచ్చిన ప్లేస్లో ఏం చేయాలంటే, డమ్మీకి 4 దిక్కులు బెండింగ్ వర్తను గట్టిగా కట్టుకుంటే రేపు వైబ్రేట్ పెట్టినా కానీ మాలేసినా కానీ పైప్ ఎటు కదలకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ప్రతి ప్లేస్లో నాకు అనుకూలంగా ఉన్న అట్లా ఇట్లా తీగతో కట్టేసుకుంటూ ఒక సహాయంతో మంచిగా టైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, ఇలాగనే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది నేను ఏసీ పాయింట్కి ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ చూడండి, మనకు స్లాబ్లో బీమ్ దాంట్లో రాడ్ వచ్చింది. దాన్ని పక్క దొరుకుని రాడ్ సహాయంతో పక్క దొరుకుని బాల్కనీలోకి పాయింట్లు ఇస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకు ఇదేంటి ఉత్తర ముఖం బాల్కనీ, దీంట్లో 2 పాయింట్లు పెట్టుకుంటున్నాం. దాని తగ్గట్టు డ్రాప్ కట్ చేసుకొని పైపు క్లీన్ చేసుకొని ఇట్లా ఎల్బెడ్ తొలగిచ్చేసేసి ఇట్లా లోపలికి పెట్టేసుకొని సైజ్ చేసుకొని మనకు ఎంత దూరంలోకి డ్రాప్ డమ్మీ 6 వేసుకోవాలా అంత దూరంలో డమ్మీ సెట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఈ పాయింట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ డమ్మీ పెట్టేసి డ్రాప్ నుండి డమ్మీ వరకు లైన్ చేసేసుకొని కట్ చేసుకొని ఇట్లా ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఓకే. దానికి తర్వాతనే గమ్ పెట్టేసేసి ఫిక్స్ చేసా. ఇలా మంచిగా నీట్గా అతికిచ్చేసుకుంటే మళ్ళీ ఊడకుండా ఉంటుంది. ఇలా చూడండి, ఇది మొత్తం ఇక నేను డ్రాప్ బాల్కనీలోకి వాళ్ళ లైన్ ఇచ్చేసేసి దాన్ని మంచిగా కదలకుండా బైండింగ్ వైర్ సహాయంతో ఫీట్నర దూరంలో ఒక్కొక్క రాడుకు వైర్ చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, మనం ఎప్పుడు కానీ వైర్ను చుట్టేటప్పుడు కింద రాడుకు మాత్రమే చుట్టుకోవాలి. ఎందుకంటే పైప్ వేసినప్పుడు పైన రాడుకు చుట్టుకుంటే పైపు పై రాడుతో పైకి లేస్తుంది, బండ్లు పోయేటప్పుడు ఎక్కేస్తుంది కాబట్టి డ్యామేజ్ అవుతుంది. కిందికి రాడు చుట్టుకుంటే పైకి లేవదు కాబట్టి మనం ఇప్పుడు కింద రాడుకే లైన్ చుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అంత చక్కగా నేను పైప్ మొత్తానికి వైర్లు వేసేసుకొని సెట్ చేసేసుకుంటున్నా. ఇదిగో అయిపోయింది. ఇది మనకు తూర్పు వైపున్న బాల్కనీకి మనం ఇచ్చుకున్న 2 పాయింట్లు. అదేవిధంగా ఇది ఒక పాయింట్, కొంచెం వచ్చేసి ఇది ఒక పాయింట్, 2 పాయింట్లు ఇచ్చేసి దాన్ని మళ్ళీ బీమ్లోకి డ్రాప్ దించేసేసుకున్నా. చూడండి, ఇది చూసారు కదా. ఇలా ఇక్కడ మనకి ఏంటంటే పైపు వండుతుందని డౌట్ కొద్దీ లెవెల్ బిల్లులు పెట్టేసి వైర్ను కట్టేస్తున్నా. ఇట్లా చూడండి, ఇలా ఎక్కడెక్కడ కట్టేసుకుంటే మన పైప్ కదలకుండా ఉంటుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది. రేపు కింద లైన్ ఎక్కేటప్పుడు కూడా కరెంట్ వైర్ ఎక్కేటప్పుడు కూడా మనకు సులువుగా ఎగ్గుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా
చూడండి ఇది అక్కడ ఇంకోటి నేను 1 ఫీట్న్నర అందాజతో ఇలా వైర్లన్నీ కట్టేసేసుకుంటున్నా. ఇది చూడండి మనం ఇలా బ్యాండింగ్ వర్క్తోని అక్కడక్కడ 1 ఫీట్ ఇంతకుముందు చెప్పినట్టు ఫీట్ అందాజతోనే కట్టుకుంటూ పోతే పైప్ మనకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మంచిగా పర్ఫెక్ట్ స్ట్రేట్గా ఉంటుంది మనకు. చూడండి ఇట్లా నేను కట్టేసుకొని మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నా. కొంచెం రిస్క్ ఉంటుంది కానీ తర్వాత పని మనకి సింపుల్గా ఉంటుంది. ఎక్కడ కానీ డమ్మీలు వచ్చిన ప్లేస్లో మాత్రం డమ్మీ 3 దిక్కులు లేదా 4 దిక్కులు ఖచ్చితంగా బైండింగ్ వర్క్తో మనం కట్టుకోవాలి. అట్లా కట్టుకున్నప్పుడే డమ్మీ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది, మనకు గట్టిగా ఉంటుంది. ఒకే ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఇటు కదిలి పైపులు ఊడిపోకుండా ఉంటాయి. మనకు తర్వాత పని సింపుల్గా ఉంటుంది. అంటే ఒకవేళ డమ్మీ క్లోజ్ అయితే ఏమైంది, స్లాబ్ కంప్లీట్ అయిపోతే మనం పైప్ లైన్ వేయాలంటే బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డమ్మీ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇలా గమ్ములతో పోసేసుకొని డమ్మీ కాంచెలు ఇప్పుడు నేను డ్రాప్ చేసేసుకుంటున్నా. చూడండి ముందుకు బీమ్లో పెట్టేసుకొని డమ్మీకి 4 జంక్షన్ వేసేసుకొని డీప్ బీమ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేస్తున్నాం. చూడండి ఇట్లా సెట్ చేసి పెట్టుకొని గమ్ పూసుకుంటే మనకు అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది పని. ఇట్లా చేసుకోవాలి. చూడండి ఇది కొంచెం ఇది హాల్ ప్యాంట్లకు నేను ఒక ఫ్యాన్ ప్యాంట్ ఇస్తున్నా. చూడండి ఇక్కడ ప్యాన్ ప్యాంటుతో నీకు ఒక డమ్మీ వేసేసుకొని డిప్ బాక్స్ ఇక్కడ వేస్తున్నా. ఇది ఫ్యాన్ కోసం ప్యాంట్ వేస్తున్నా. సైజ్ చేసేసి కట్ చేసుకొని మళ్ళీ ఇక్కంచెలే ఇట్లా కట్ చేసేసుకొని మంచిగా గమ్ పెట్టేసి పైప్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇట్లా మంచిగా గమ్ పెట్టేసేసి ఫ్యాన్ ప్యాంట్ ఇస్తున్నాయి. గమ్ము పెట్టేసి డమ్మీ కట్ చేసేసుకుంటే అయిపోద్ది. మనం ఇక్కడ ఫ్యాన్ ప్యాంట్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనకు పైపు రాడ్ మధ్యలో నుండి వేసుకోవాలన్నా కదా, ఇది చూడండి రాడ్ మధ్యలో నుండి వేస్తున్నా. ఎందుకంటే మనకు మీద నుండి వేసినా కింద నుండి వేయరాదు. మీద నుండి వేస్తే మాత్రం బండ్లు పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి రాడ్ మధ్య నుండి వేసుకొని ఫిక్స్ చేసేసుకుంటే వీళ్ళు ఉంటే దాని చుట్టూ టేప్ వేసుకుంటే అయిపోతుంది. ఇట్లా నేను డ్రాప్ తీసేసుకున్నాను. దీన్ని ఈ డ్రాప్ తీగలు కట్టుకుంటూ వెళ్ళిపోతాను. కింద ఇంత డ్రాప్ తీసాను కదా, ఈ పైప్ కదలకుండా డ్రాప్ తీగలు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పటి పని అప్పుడే కట్టేసుకుంటూ మనకు మళ్ళీ రివర్క్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పైపులు వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ గడదామన్న ఆలోచనతో మనం ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే మర్చిపోతాం. అలా కాకుండా అంటే ఇట్లా డమ్మీలు డాప్లు ఎక్కడైతే మనము డీప్ బాక్స్లో వేస్తామో డీప్ బాక్స్లో అక్కడ మంచిగా 4 దిక్కులు రాడుతో మంచిగా తాడుతో 4 దిక్కులు మంచిగా కట్టేసుకుంటే ఇట్లా వైర్తో చుట్టి కట్టేసుకుంటే డీప్ బాక్స్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది. చూడండి ఇది నేను చూసారా 4 దిక్కులు వేసి కట్టేసుకుంటున్నా. ఇట్లా కట్టేసుకోవాలి, అక్కడ కట్టేసుకోవాలి. ఇట్లా కట్టుకుంటే వెళ్ళిపోతా. ఇట్లా కట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ డీప్ డ్రాప్ దించిన అయిపోయింది. ఇప్పుడు ఇక మనకు టోటల్ స్లాబ్లో పైప్ లైన్ కంప్లీట్ చేశాను. చూడండి ఇప్పుడు ఇది ఒకటి ఏసీ పాయింట్. ఇప్పుడు నేను చూపించేది ఏసీ పాయింట్. ఇది 2 రూమ్లకు తగ్గట్టు ఏసీ పాయింట్ ఇచ్చాను. ఇక్కడ ఒక బాక్స్ వేసుకొని ఇక్కడ ఏసీ పాయింట్కి ఇక్కడ ఒక డ్రాప్ దించుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది మనకు ముందు రూమ్ నుండి హాల్ నుండి వచ్చిన డ్రాప్. ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇది మనం ఇంకో బెడ్రూమ్కు ఏసీ పాయింట్ ఇచ్చాను. ఇక చూడండి ఇది ఏసీ పాయింట్ ఇచ్చాను. ఇది ఇంకోటి మెయిన్ ప్రాబ్లం నుండి మనకు ముందు హాల్ ముందు ఒక బెడ్రూమ్ ఉన్నది కదా, ముందు బెడ్రూమ్కు ప్లస్ ఇక్కడ డ్రాపులు దించుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్కి డ్రాప్కి కనెక్షన్ ఇచ్చాను. ఇది పాయింట్ ఇచ్చాను మధ్యలో. ఇక లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. ఇది దీనికి కూడా సేమ్ 3 దిక్కులు నేను డ్రాపులు తీసేసుకున్నాను ఎటుదాటు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు మెయిన్ హాల్ ఉన్న కిచెన్కి డ్రాపులు. మెయిన్ హాల్కు ఇట్లా తీసేసుకొని ఇప్పుడు చూపించేది హాల్. మనకు ఇది ఇక్కడ వచ్చేసి మనకు హాల్ ఉంటుంది. దీనికి కొంచెం దూరంలో
ఇక కిచెన్లో కూడా ఒక చిన్న పాయింట్ పెట్టాను ఫ్యాన్ కోసం. తర్వాత వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. మనం అయితే పాయింట్ ఇచ్చాడు బాధ్యత కాబట్టి పాయింట్ ఇచ్చేసాను. పాయింట్ ఇచ్చేసి కిందికి డ్రాప్ తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది తూర్పు వైపున్న బాల్కనీకి పైప్ లైన్, ముందట లైట్లు పెట్టుకోవడానికి, ఫ్యాన్ పెట్టుకోవడానికి ఇట్లా మనకు పైప్ లైన్ ఇచ్చేసాము. ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం వాటర్ బాటిల్ ఇంతకుముందు తూర్పు చూపించాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.